అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో చాలా రకాల జంతువులు, పక్షులు ఉండేవి. ఒకరోజు అక్కడే ఉండే ఒక కుందేలు నేను చాలా వేగంగా పరిగెడతాను. నాతో పోటీ పడేవారు ఎవ్వరూ లేరు అని మిగతా జంతువులను ఎగతాళి చేస్తూ ఉండేది. అది విన్న తాబేలు నేను నీతో పోటీకి సిద్ధమని పందెంలో పాల్గొంటుంది. కుందేలు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చోట ఆగి వెనక్కి చూస్తుంది తాబేలు ఎక్కడుంది అని. తాబేలు ఎక్కడో దూరంగా కనిపిస్తుంది. కుందేలు అది వచ్చేలోపు నేను కొద్దిసేపు పడుకుంటాను అనేసి ఒక చెట్టు కింద పడుకుంటుంది. తాబేలు ఎక్కడా ఆగకుండా నడుస్తూనే ఉంటుంది. వర్షం వచ్చినా ఆగకుండా, అలసిపోకుండా తాబేలు నెమ్మదిగా నడుస్తుంది. కుందేలు నిద్రలేచి చూసేసరికి తాబేలు గమ్యాన్ని చేరుకుంటుంది. మిగతా జంతువులన్నీ చప్పట్లు కొడతాయి. అప్పుడు కుందేలు అనుకుంటుంది, నా గర్వమే నా ఓటమికి కారణమని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, నెమ్మదిగా అయినా సరే ఆగకుండా ప్రయత్నిస్తే విజయం తప్పకుండా మనదే అవుతుంది.